అంటే భోగి వేడుకలు మంచు విష్ణు కుటుంబ సభ్యుల్ని చూస్తున్నాం. భోగి మంటలు తన కుటుంబ సభ్యులు పిల్లలందరితో కలిసి అక్కడ జరుపుకుంటున్నారు విష్ణు. ఇక ఇదే సీన్ రెండు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతంలో చూసినా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా టౌన్స్లో కొన్ని పల్లెలలో రాజకీయ నాయకులు వారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఇక వారే ఈ భోగి మంటల సందడిని నిర్వహిస్తున్నారు. సో అందరూ ఆ ఊరికి అక్కడికి వచ్చి అందరూ ఖుషీగా భోగి మంటలు వేసుకొని ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇప్పటిదాకా వైజాగ్ నుంచి కూడా మనం చూసాం. అక్కడ వైజాగ్ వాళ్ళే కాకుండా వైజాగ్ చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి కూడా ఈ వాతావరణం ఎంజాయ్ చేయడానికి వచ్చారు. అండ్ తెలంగాణ నుంచి కూడా ఇప్పుడు సంక్రాంతి భోగికి వెళ్తూ ఉంటారు చాలామంది. అక్కడ ఉండే ఈ సందడిని చూడడానికి ఆస్వాదించడానికి విశాఖపట్నం నుంచి, విజయవాడ నుంచి, తిరుమల నుంచి, ఏలూరు నుంచి మనం చూస్తున్నాం విజువల్స్ టీవీ నైన్ స్క్రీన్ మీద. భోగి మంటలు వేసుకొని ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో కరోనా తర్వాత కూడా ఒక మారిపోయిన దృశ్యం మనం చూస్తున్నాం. జీవితాలు ఏవైనా మనుషులు ఎంజాయ్ చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా దాన్ని వినియోగించుకుంటున్నారు కూడా.